నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్ట్లో స్పర్శ అనమాట. ఈ స్పర్శలో కావ్యఖండ్లో లాస్ట్ లెసను నయే ఇలాకేమే. ఈ పాటను కవితా పాటలో కవి గురించి, తర్వాత ఈ కవితాని చక్కగా రాగయుక్తంగా పాడుకున్నాం. ఆ తర్వాత దానికి తెలుగులో పూర్తి అర్థాన్ని కూడా మనం చెప్పుకుందాము. అయితే మనకి టెక్స్ట్లో కవి పరిచయం చాలా ఎక్కువ ఇచ్చారు. అదంతా మనకి స్టాండర్డ్కి ఎక్కువ కాబట్టి మనకు కావాల్సినంత మట్టుకే ఈ కవి పరిచయాన్ని మనం తెలుసుకుందాం. అరుణ్ కమల్ గారు 1954 ఫిబ్రవరి 15వ తారీఖున బీహార్ రాష్ట్రంలో రోహతాస్ జిల్లాలో నాసిరీగంజ్ అనేటటువంటి ప్రాంతంలో జన్మించారనమాట. ఈయనకి సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. తర్వాత ఇవి కాకుండా ఇంకా కొన్ని పురస్కారాలు కూడా ఈయన పొందారనమాట. ఈయన కవితలు రాయటమే కాకుండా ఇంకా కొన్ని పుస్తకాలని అనువదించడం కూడా జరిగిందనమాట. ఈయన రాసినటువంటి ముఖ్యమైన కొన్ని రచనలు अपनी केवल धार, सबूत, नए इलाके में, पुतली में संसार, ఇంకా కవిత और समय అది ఆలోచనాత్మక కృతి. ఇంకా అనేక రకాలైనటువంటి గ్రంథాలను రాయడం జరిగింది. తర్వాత ఈయన అనువదించడం కూడా, అంటే ట్రాన్స్లేటర్గా కూడా చేశారనమాట. ఆ పుస్తకాలని వేరే లాంగ్వేజ్లోకి, అంటే ఇంగ్లీష్లోకి అనువాదం చేయటం జరిగిందనమాట. ఇవన్నీ కూడా వాయిస్ ఏజ్ అనేటటువంటి దాంట్లో ముద్రించబడి ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి పాఠం నయే ఇలాకే మే. ప్రస్తుత పాఠకి పహली कविता नए इलाके में एक ऐसी दुनिया में प्रवेश का आमंत्रण है जो एक ही दिन में पुरानी पड़ जाती है. ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి పాఠం నయే ఇలాకేమే. ఇది ఎలా ఉందంటే, ప్రపంచంలో అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపటికి పాత పడిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా ప్రపంచంలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ ఉన్నట. यह इस बात का बोध कराती है कि जीवन में कुछ भी स्थायी नहीं होता. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, జీవితంలో ఏది కూడా స్థిరంగా ఉండదు అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది అన్నమాట. इस पल पल बनती बिगड़ती दुनिया में स्मृतियों के भरोसे नहीं किया जा सकता है. అయితే మనకి ఎప్పుడెప్పుడో ఏయో చిన్నప్పటి అప్పుడప్పుడు జ్ఞాపకాలు మన మైండ్లో ఉంటూ ఉంటాయన్నమాట. అయితే రోజు రోజుకి మారిపోతున్నటువంటి క్షణానికి మారిపోతూ కొన్ని నాశనం అయిపోతున్నాయి, కొన్ని అభివృద్ధి చెందుతున్నాయి. అటువంటి వాటి ముందు మన పూర్వ జ్ఞాపకాలు అనేటటువంటివి ఎందుకు పనికిరావు అనేటటువంటి విషయాన్ని మనకి ఈ నయే ఇలాకేమే అనే దాంట్లో అరుణ్ కమల్ గారు చక్కగా వర్ణించారనమాట. ఇప్పుడు ఈ నయే ఇలాకేమే అనే దాన్ని పాటలాగా మనం పాడుకుందాం. इन नए बसते इलाकों में, इन नए बसते इलाकों में, जहाँ रोज बन रहे हैं, जहाँ रोज बन रहे हैं नए मकान, जहाँ रोज बन रहे हैं नए मकान. मैं अक्सर रास्ता भूल जाता हूँ. इन नए बसते इलाकों में मैं अक्सर रास्ता भूल जाता हूँ. धोखा दे जाते हैं
का दे जाते हैं पुराने निशान, पुराने निशान। खोजता हूँ ताकता, खोजता हूँ ताकता पीपल का पेड़, पीपल का पेड़। खोजता हूँ ढहा हुआ घर, खोजता हूँ ढहा हुआ घर और जमीन का खाली टुकड़ा, और जमीन का खाली टुकड़ा। जहाँ से बाएं मुड़ना, जहाँ से बाएं मुड़ना था मुझे, फिर दो मकान बाद, फिर दो मकान बाद। बिना रंग वाले लोहे के फाटक का, बिना रंग वाले लोहे के फाटक का घर था एक मंजिला, घर था एक मंजिला। इन नए बसते इलाकों में घर था एक मंजिला। और मैं हर बार, और मैं हर बार एक घर पीछे चल देता हूँ, एक घर पीछे चल देता हूँ, या दो घर आगे ठकमकाता, दो घर आगे टकमकाता। इन नए बसते इलाकों में मैं अक्सर रास्ता भूल जाता हूँ। यहाँ रोज कुछ बन रहा है, यहाँ रोज कुछ बन रहा है, रोज कुछ घट रहा है, रोज कुछ घट रहा है। यहाँ स्मृति का भरोसा नहीं, यहाँ स्मृति का भरोसा नहीं। इन नए बसते इलाकों में मैं अक्सर रास्ता भूल जाता हूँ, मैं अक्सर रास्ता भूल जाता हूँ। एक ही दिन में पुरानी, एक दिन में
पुरानी पड़ जाती है दुनिया, पड़ जाती है दुनिया। जैसे वसंत का गया पतझड़ को लौटा हूँ, पतझड़ को लौटा हूँ। जैसे बैसाख का गया भादों को लौटा हूँ, भादों को लौटा हूँ। अब यही है उपाय की, अब यही है उपाय की। हर दरवाजा खटखटाओ, हर दरवाजा खटखटाओ और पूछो क्या यही है वो घर, क्या यही है वो घर। इन नए बसते इलाकों में मैं अक्सर रास्ता भूल जाता हूँ, मैं अक्सर रास्ता भूल जाता हूँ। समय बहुत कम है तुम्हारे पास, समय बहुत कम है तुम्हारे पास। आ चला पानी ढहा, आ चला पानी ढहा, आ रहा आकाश, आ रहा आकाश। शायद पुकार ले कोई, शायद पुकार ले कोई। पहचाना ऊपर से देख कर, पहचाना ऊपर से देख कर। इन नए बसते इलाकों में, इन नए बसते इलाकों में मैं अक्सर रास्ता भूल जाता हूँ, मैं अक्सर रास्ता भूल जाता हूँ। ఇప్పుడు ఈ కవితకి నయే ఇలాకేమే కవితకి అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా మార్పు అనేది సహజంగా రోజు రోజుకి మారిపోతూనే ఉంటుంది. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్నది ఒక వారం తర్వాత మారిపోవచ్చు, లేకపోతే 15 రోజుల తర్వాత మారచ్చు, లేకపోతే నెల రోజుల తర్వాత మారిపోవచ్చు. అట్లాగే మన జీవితమైన క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా మార్పు అనేది సహజం. అది ఎంత సహజంగా ఉంటుందంటే, మనం ఎప్పుడో వచ్చి ఒక నెల రోజుల క్రితమో, లేకపోతే సంవత్సరం క్రితమో, లేకపోతే 4-5 ఏళ్ళ తర్వాత వచ్చి మనకి ఇక్కడ ఈ గుర్తులు ఉండాలి అని మనం వెతికితే అక్కడ ఏ గుర్తులు కూడా ఉండవు అన్నమాట. ఆ నమ్మకాల మీద మనం నిలబడి ఉండటం అనేది అసాధ్యము. ఆ నమ్మకాలు పెట్టుకొని మనము మన గమ్యస్థానానికి చేరడము అనేది అసాధ్యం అని చెప్పేసి మనకి ఇక్కడ అరుణ్ కమల్ గారు ఈ నయే ఇలాకమే, ఈ కొత్త ప్రాంతాలు అనే దాంట్లో మనకి చెప్తూ ఉన్నారన్నమాట.
इन नए बसते इलाकों में जहाँ रोज बन रहे हैं नए नए मकान, ఈ కొత్త ప్రపంచంలో, ఈ కొత్త సృష్టిలో, ఈ కొత్త ప్రాంతంలో, అంటే ఈ కొత్త కట్టడాల మధ్య రోజు రోజుకి కూడా కొత్త కొత్త భవనాలు లెగుస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కూడా పల్లెటూళ్ళ దగ్గర నుండి సిటీల వరకు కూడా అంత అపార్ట్మెంట్స్, కొత్త కొత్త బిల్డింగ్స్, బిజినెస్ సంస్థలు, ఇలా ఫ్యాక్టరీలు అన్నీ కూడా కట్టడాలు అనేవి పెరిగిపోయినాయి అన్నమాట. అట్లాగే రోజు రోజుకి కూడా కొత్త కొత్త భవనాలు, ఇళ్ళు అన్నీ కూడా కట్టబడుతున్నాయి. మై అక్సర్ రాస్తా భూల్ జాతా హూ, నేను అక్సర్ అంటే తరచుగా ఏమవుతుంది నాకు, రాస్తా భూల్ జాతా హూ అంటే ఆ దారి మర్చిపోతున్నాను. నేను ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గమ్య స్థానాన్ని నేను మర్చిపోతున్నా. ఎందుకంటే నా మనసులో ఉన్నటువంటి గుర్తులు వేరు, కానీ నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఆ గుర్తులు లేవన్నమాట. అందుకని నేను నా దారిని, నా గమ్యస్థానాన్ని, నేను ఎక్కడికైతే చేరుకోవాలో దాన్ని నేను మర్చిపోతూ ఉన్నాను అని చెప్తున్నాను అన్నమాట. धोखा दे जाते हैं पुराने निशान, खोजता हूँ ताकता पीपल का పేడ్. ధోకా దేనా అంటే ఏంటి, మోసగించడం. ఏవి మోసగిస్తున్నాయంట, పురాణే నిషాన్ అంటే గుర్తులు, పాత గుర్తులు అంటే పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను మోసం చేస్తున్నాయి. ఎందుకంటే ఆ గుర్తులు అనేటటువంటివి నా మనసులో ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇక్కడ ఎక్కడా కూడా ఆ గుర్తులు కనిపించట్లేదు, అవి నన్ను మోసం చేస్తూ ఉన్నాయట. ఖోజతాము తాకత, ఖోజన అంటే వెతకడం, తాకన అంటే చూడటం అనమాట. వెతుకుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వెతుకుతున్నా, చూస్తున్నా. ఏం చూస్తున్నారంట, పీపల్ కా పేడ్, పీపల్ అంటే రావి చెట్టుని చూస్తున్నా. అంటే ఈయన మనసులో ఉన్నటువంటి పాత జ్ఞాపకాల్లో ఒక రావి చెట్టు అనేది ఉందన్నమాట. ఆ రావి చెట్టు కోసం చూస్తున్నాను. ఖోజతా హూ ఢహా హువా ఘర్, డహా హువా ఘర్ అంటే శిథిలమైపోయినటువంటి ఇల్లు. ఈయన మనసులో ఇంకొక జ్ఞాపకం ఏంటంటే ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక ఇల్లు. ఇంకా ఏమనంట, ముందు రావి చెట్టు, ఆ రావి చెట్టు తర్వాత ఒక శిథిలమైపోయినటువంటి ఇల్లు, ఆ తర్వాత ఔర్ జమీన్ కా ఖాళీ టుకడా, ఇంకా ఏంటంట కొంత ఖాళీ స్థలం ఉందంట. రావి చెట్టు తర్వాత పాడుబడ్డ ఇల్లు, ఆ ఇల్లు తర్వాత కొంత ఖాళీ స్థలము ఉందంట. ఖాళీ టుకడా అంటే ఒక పీస్ అనమాట, అంటే ఒక కొంత భాగం అనమాట. జహాసే భాయే మున్నాంత ముజే, అక్కడ నుండి నేను ఎటువైపు వెళ్ళాలంట, ఆ ఖాళీ స్థలం పక్కన ఎడం వైపు నుండి నేను తిరగవలసి ఉందన్నమాట. ఈయన మనసులో ఉన్నటువంటి గుర్తులు, రావి చెట్టు, ఆ తర్వాత ఒక పాడుపడిపోయినటువంటి ఇల్లు, ఆ తర్వాత ఒక ఖాళీ ప్రదేశము, ఆ ఖాళీ ప్రదేశానికి ఎడమ చేతి వైపు నుండి ఈయనకి తిరగాలన్నమాట. అవి ఆయన మనసులో ఉన్నటువంటి పాత గుర్తులు అనమాట. फिर 2 मकान बाद बिना रंग वाले लोहे के फाटक का घर था एक मंजिल. फिर 2 मकान बाद, ఆ తర్వాత 2 మకాన్ అంటే ఘర్ అనమాట, 2 ఇళ్ళు తర్వాత బినా రంగు వాలే లోహే కా ఫాటక్, రంగు వేయనటువంటి ఒక ద్వారం అంటే గేట్ అనమాట. ఫాటక్ అంటే గేట్, ఒక రంగు వేయనటువంటి ఇనప గేటు ఒకటి ఉందంట. అక్కడ ఒక భవనం ఉందన్నమాట. అక్కడికి ఈయన చేరుకోవాలన్నమాట. और मैं हर बार एक घर पीछे चल देता हूँ. కానీ మరి నేను ఏం చేస్తున్నా అంటే ఈ సింబల్స్ అన్నీ నాకు ఎక్కడా కూడా కనిపించట్లా. నేను ఎవరింటికైతే ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నానో ఆ గమ్యస్థానం ఏదైతే ఉందో దాని నుండి ప్రతిసారి కూడా నేను ఏం చేస్తున్నాను, ఏక ఘర్ పీచే ఒక ఇల్లు వెనకన్నా వెళ్తున్నా, యా 2 ఘర్ ఆగే టక్మకట, లేకపోతే నెమ్మదిగా వెళ్తూ ఇక్కడ అక్కడ అని చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఇంకో 2 ఇళ్ళు అవతల కన్నా వెళ్తున్నాను, ఒక 2 ఇళ్ళు లేకపోతే ఒక ఇల్లు యువతలన్నా ఉండిపోతున్నా. కానీ ఆ కరెక్ట్ ప్లేస్ అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, అంటే గుర్తించలేకపోతున్నాను. నా మనసులో ఉన్నటువంటి ఆ పురాతన గుర్తులు అనేటటువంటివి నాకు ఇక్కడ ఎక్కడా కనిపించకపోవటం మూలాన అవి వెతుక్కుంటూ ఒక ఇల్లు వెనకన్నా వెళ్తున్నాను, 2 ఇళ్ళు ముందు కన్నా వెళ్తున్నాను అన్నాడు.
यहाँ రోజు కుచ్ బన్ రహా హై, రోజు కుచ్ ఘట్ రహా హై. బన్నా అంటే ఏంటి? తయారవడం. అంటే ఇక్కడ రోజు కొత్త కొత్త బిల్డింగ్స్ చూడండి కట్టేస్తున్నారు కదా. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మనం ఒక నెల తర్వాత వెళ్తే ఈ రోడ్డు మనం అప్పుడు వచ్చిన రోడ్డేనా అంటాం. చాలామంది పెద్దవాళ్ళు చూడండి, మా చిన్నప్పుడు ఇలా ఉంది, అలా ఉంది, ఇవన్నీ మారిపోయినాయి, అసలు పట్టణంలాగా అయిపోయింది, మనం గుర్తించలేకపోతున్నాం అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఇంక చాలా టైం పట్టేది అనమాట. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్లా టైం పట్టేది. కానీ ఇప్పుడు రోజు రోజుకి వచ్చేస్తుంది అనమాట ఆ మార్పు. ఇవాళ ఇక్కడ చూసింది మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత చూస్తే అక్కడ ఆ ఇల్లు కానీ ఆ గుర్తులు కానీ ఉంటుందా, అక్కడ కొత్త కొత్త భవనాలు కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగిపోతున్నాయి అనమాట. అసలు ఆఖరికి ఆ ఊరు రూపురేఖలు కూడా మారిపోతూ ఉన్నాయి అనమాట. ఆ ప్రాంతం కానీ ఆ ఊరు కానీ అలా డెవలప్మెంట్ అనేది అంత ఫాస్ట్గా జరిగిపోతుంది అన్నమాట. ఆ ఫాస్ట్నెస్లో మన మైండ్లో ఉన్నటువంటి ఆ పాత జ్ఞాపకాలు అనేటటువంటివి దాని మీద నమ్మకం పెట్టుకొని వెళ్తే మనం చేరవలసినటువంటి స్థానానికి చేరలేకపోతున్నాం అని చెప్తున్నాను అనమాట. రోజు కొంచెం పెరుగుతుంది అంటే కొత్త కొత్త కట్టణాలు కడుతున్నారు అనమాట. కొత్త కొత్త భవనాలు వస్తున్నాయి. రోజు కొంచెం ఘట్ రహా హై. ఘటన అంటే ఏంటి? తగ్గిపోవడం అంటే ఏంటి? అంతకుముందు ఉన్నటువంటి ఆ పురాతన గుర్తులు అవన్నీ ఏమున్నాయంటే అవి తగ్గిపోతున్నాయి, కొత్త కొత్తవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. యహా స్మృతిక భరోసా నహి. ఇక్కడ జ్ఞాపకాలకి ఎటువంటి నమ్మకము లేదు. స్మృతి అంటే జ్ఞాపకం, భరోసా అంటే నమ్మకం పెట్టుకోవడం. మన జ్ఞాపకాల మీద నమ్మకం పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళగలము అనే ఆశ పట్టం అనవసరము అని చెప్తున్నాను అనమాట. అంటే అది జరగదన్నమాట. ఇవాళ పరిస్థితుల్లో అది జరగదు అని మనం చెప్తున్నాం. ఏక్ హే దిన్మే పురాణి పడ్ జాతి హై దునియా. ఒక్క రోజులే అంటే ఈ రోజుకి నిన్న పాతదైపోతుంది. ఒక్క రోజులోనే ఈ ప్రపంచం, దునియా అంటే ప్రపంచం అంతా కూడా ఒక్క రోజులోనే పాతదైపోతుంది. జైసే వసంతగా గయా పతజడుకో లవటం. ఎలాగంటే మనకి సంవత్సరంలో ఋతువులు ఎన్ని ఉన్నాయంటే 6 ఋతువులు ఉన్నాయి అన్నమాట. ఆ 6 ఋతువుల్లో వసంత ఋతువు మొదటిదనమాట. ఆ వసంత ఋతువులో మనకి చెట్లు చిగిర్చి పూలు పూసి చక్కగా పళ్ళతోటి ప్రకృతి అంతా కూడా ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. అలాంటి ఆ వసంత ఋతువు వెళ్ళిపోయి పచ్చజడ్డు, అది ఆ పచ్చజడ్డు అంటే ఆకురాలు కారమాట, శశిరు. ఆ శశి ఋతువులో ఏమైపోతుంది? వసంత ఋతువులో ఉన్నటువంటి ఆ అందమంతా పోయి చెట్లు పూలు కాయలు ఆకులు ఏమీ లేకుండా ఆ ఆకులు కూడా ఎండి పండి రాలిపోతాయి అన్నమాట. ఒట్టి మోడ్లు మాత్రం మిగులుతాయి అన్నమాట. వసంత ఋతువు వెళ్ళిపోతుంది, మళ్ళీ కాలాల్లో శశి ఋతువు వస్తుంది, ఆకురాల కాలం తిరిగి వచ్చిందనమాట. అట్లాగే నెలలు వైశాఖము జ్యేష్ఠము అంటే చైత్రము వైశాఖం, మనకి జనవరి ఫిబ్రవరి అని ఇంగ్లీష్ నెలలు ఎలా ఉన్నాయో అట్లాగే తెలుగు నెలలు అనమాట. ఈ తెలుగు నెలలు 12 ఉండే అనమాట. అన్నిట్లో వైశాఖం అనేది 2వ నెల అనమాట. ఆ నెల వెళ్ళిపోయింది. వైశాఖ మాసం వెళ్ళిపోయి, మాసము లేకపోతే నెల అని అనుకోవచ్చు, తెలుగులో మాసం అంటున్నాను. ఈ వైశాఖం వెళ్ళిపోయి భాద్రపద మాసం తిరిగి వస్తుంది. అంటే అక్కడేమో ఋతువులు మారిపోతున్నాయి, ఇక్కడేమో నెలలు మారిపోతున్నాయి. అబ్ యహీ హై ఉపాయ్ కి హర్ దర్వాజా ఖట్ఖటావో. ఏ విధంగా నెలలు మారిపోయి ఋతువులు మారిపోతున్నాయో, కాలాలు మారిపోతున్నాయో, ఆ మార్పు అనేది ఎలా సహజంగా జరుగుతుందో ఇక్కడ మన ప్రపంచంలో కూడా మార్పు అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి వసంత ఋతువు వెళ్ళిపోయింది, శశ ఋతువు ఎట్లా వస్తుందో, వైశాఖం ఈ భాద్రపద మాసం ఎలా వస్తుందో, అట్లాగే రోజు పరివర్తన అనేది ఎలా జరుగుతుందో ఆ ప్రపంచం అంతా కూడా మార్పు అనేది అలా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను గమ్యస్థానాన్ని చేరాలి అంటే ఇంకా నాకు ఒకే ఒక ఉపాయం ఉంది. అది ఏంటంటే ఎలా చేయాలి అంటే హర్ దర్వాజా ఖట్ఖటావ్, వెళ్ళి ప్రతి ఇంటి డోరు కొట్టాలి. దర్వాజా అంటే డోర్ అనమాట, తలుపు కొట్టి ఆరు పూచో ఏమని అడగాలన్నమాట. ఏమడగాలి? క్యా యహీ హై ఓ ఘర్, ఇదేనా ఆ ఇల్లు, పలానా వాళ్ళ ఇల్లు ఇదేనా, పలానా రామయ్య గారో సుబ్బయ్య గారో మనకి ఎవరి ఇల్లు కావాలి వాళ్ళు, ఈ ఇల్లు అదేనా అని నేను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి తలుపును కూడా కొట్టి నాకు కావలసినటువంటి ఆ ఇల్లు ఇదేనా అని ఇంక అడగాలి. అంతకు తప్ప నాకేమీ కూడా తోచటం లేదు. నా గుర్తులు ఎందుకు కూడా పనికి రాకోకుండా అయిపోయినాయి నా జ్ఞాపకాలు. కాబట్టి ఇప్పుడు నేను నా గమ్యస్థానాన్ని, నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నానో ఆ ఇంటికి వెళ్ళాలి అంటే నేను ప్రతి డోరు కొట్టి ప్రతి వాళ్ళని నేను అడగాలి.
ఇంకంతకంటే నాకు వేరే మార్గం లేదు అని చెప్పి అనుకుంటున్నాను అన్నమాట. సమయ్ బహుత్ కమ్ హై తుమ్హారే పాస్. ఇప్పుడు నీకు చాలా టైం తక్కువగా ఉంది అంటే మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట. అతను ఏదో పని మీద వచ్చారు, ఆ పని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. కాబట్టి టైం చాలా తక్కువ ఉంది. ఆచల పానీ ఢహా ఆ రహా ఆకాశ్. ఆకాశం బాగా మబ్బులు పట్టింది. పానీ ఢహా ఆ రహా అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉంది, బాగా మబ్బులు పట్టి ఉన్నాయన్నమాట. షాయద్ పుకార్లే కోయి పహచానా ఊపర్ సే దేఖర్. పుకార్న అంటే పిలవడం అన్నమాట. బహుశా చక్కగా ఎవరైనా నన్ను చూసి నన్ను గుర్తుపట్టి నన్ను రమ్మని పిలిస్తే బాగుండు పైనుండి. అంటే బిల్డింగులన్నీ అంత ఎత్తున వెళ్ళిపోయినాయి అనమాట. అందుకని ఆ బిల్డింగుల్లోంచి ఎవరైనా సరే బయటకు వచ్చి పైనుండి నన్ను చూసి అయ్యో మీరు వచ్చారా అని రండి అని నన్ను ఎవరన్నా గుర్తుపట్టి ఆహ్వానిస్తారేమో అని చెప్పి ఆశగా చూస్తూ ఉన్నాను అనమాట. ఈ నయే ఇలాకేమే కవిత యొక్క అర్థం ఇదనమాట. ఇక్కడ ఏంటంటే రోజు మారుతున్నటువంటి ఈ ప్రపంచాన్ని గురించి కవి చక్కగా వర్ణించారనమాట. మన పాత జ్ఞాపకాలు అనేటటువంటివి ఇక్కడ ఉపయోగపడవు, పని చేయవు అనేది చక్కగా చూపిస్తున్నారు. కొంతమంది వేళ్ల తరబడి విదేశాలకు వెళ్ళొచ్చు, లేదే కొన్ని ఏళ్ల తర్వాత ఆ ఊరు రావచ్చు. అలా ఏదైనా సరే అలాంటి సమయాల్లో ఒక వ్యక్తి పడుతున్నటువంటి ఆ మానసిక వేదనని మనకి ఇక్కడ నయే ఇలాకేమే చక్కగా చూపించారనమాట కవి గారు. అందరికీ ధన్యవాదాలు. మీకు 9th క్లాస్ వీడియోస్ అన్నీ కూడా దీంట్లో డిస్క్రిప్షన్లో లింక్లో హిందీ అనేటటువంటి ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడొచ్చు. దీన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.